గురుగారు, రామాయణం బాలకాండలో 15, 16 సర్గల గొప్పతనం ఏంటి? ఆ సర్గలు ఎటువంటి విశేషాన్ని తెలియజేస్తున్నాయి? ఇది ఆధునిక జీవితంలో ఒక ప్రసిద్ధుడు ఆచరించగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటిది. అది చెప్తూ విషయానికి వస్తాను. రామాయణంలో వాల్మీకి రచించినటువంటి రామాయణాలు చాలా ఉన్నాయి. వాల్మీకి రచించినటువంటి రామాయణంలో బాలకాండలో 15వ సర్గ, 16వ సర్గ చాలా మహిమోపేతమైనవి. మిగతావన్నీ కూడా మహిమోపేతమైనవే. 15, 16 సర్గ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కోసం నిర్దేశించినవి. ఏమిటండి? పుత్రులు లేరు, సంతానం లేదు అనేటువంటి వారు తప్పనిసరిగా ఈ 15, 16 సర్గల్ని గనక నిష్టగా గనక చదివితే, ఎందుకంటే ఆ 15, 16 సర్గల్లో దశరథ మహారాజుకి ఆ యజ్ఞపురుషుడు పాయస పాత్రను అందివ్వటం, ఆయన ఆ పాయస పాత్రని తన 3 రాణులకి చక్కగా పంచిపెట్టడం, వాళ్ళకి పుత్రులు కలగటం. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా 15, 16 సర్గల్లో వర్ణించబడ్డాయి. కాబట్టి ఆధునిక కాలంలో మనకు ఉమా సంహిత అని ఒక గ్రంథం ఉందమ్మా. ఉమా సంహిత గ్రంథంలో కనుక ఆ సర్గల ప్రకారంగా మనం గనక చదివితే, మానవులు ఎవరైతే సంతానం లేనటువంటి వాళ్ళు చదివితే వాళ్ళకి సంతానం లభిస్తుంది అని అందులో స్పష్టంగా చెప్పబడి ఉంది. ఆ రకంగానే నాకు తెలిసినటువంటి ప్రసిద్ధులు ఆ 15, 16 సర్గల్ని ఎలా చదవాలంటే, పాయసం ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచాలి. దానికి విధి విధానం కూడా చెప్పారు. అది కూడా మనస్సు పెట్టకుండా చదివితే వస్తుందా, చదివితేనే సంతానం కలుగుతుందా అనేటువంటి సంశయంతో కనుక మొదలుపెట్టేటండి ఆయన. మొదలుపెట్టడం తండ్రి గారు చెప్పారు, సంతానం కలుగుతుందిరా చదువురా అని. ఆ సంశయం ఉండబట్టి మొదలుపెట్టారు. 20 రోజులు వరుసగా చదవాలి. 15, 16 ఒక్కరోజు చదవటం కాదమ్మా. 15, 16 సర్గలు 20 రోజుల పాటు చదవాలి. మొదటి 4 రోజులు పారాయణం బాగా జరిగింది. ముందు పాయసం వండుకోవాలి, ఆ పాయసం అక్కడ పెట్టుకోవాలి, 15, 16 సర్గలు చదవాలి. 4 రోజులు పారాయణం జరిగింది. ఏదో భార్యకి ఇబ్బంది, అరే ఇలాంటి ఇబ్బంది వచ్చింది కదా అని మళ్ళీ మొదలుపెట్టారు. ఇంకొకసారి మొదలు పెడితే 15, 16 సర్గలు మళ్ళీ చదువుతున్నారు. ఈసారి ఈయన అర్జెంటుగా ఇంకో చోటికి వెళ్ళవలసినటువంటి ఆఫీస్ పని మీద వెళ్ళవలసి వచ్చింది. ఎందుకంటే ఈయనకి మనస్సులో చదివితే అవుతుందా పెడుతుందా. ఇట్లా దాదాపుగా ఒక 10-12 సార్లు మొదలు పెట్టడం, ఆగిపోవడం. ఏమిటి ఇది? నిజంగా ఏదో నాన్నగారు చెప్పినట్టు ఇది చాలా విపరీతంగా ఉందని చెప్పి ఈసారి మనస్సు పెట్టి, స్వామి నేను నమ్ముతున్నాను, నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను, ఈసారైనా సరే 20 రోజుల పాటు ఈ 15, 16 సర్గలు మా చేత చదివించేటట్టు చెయ్యి. పిల్లలు కలగటం ఆ పక్కన పెట్టు, కేవలం పారాయణ కోసమే, ఆ దివ్యమైనటువంటి నీ రామాయణం కోసమే మేము చదువుతున్నాను, మా పారాయణ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చు అని కళ్ళెమ్మడి నీళ్లు పెట్టుకుంటూ వండిన పాయస పాత్రని అక్కడ పెట్టి చదివితే, అప్పుడు 20వ చదివితే మొత్తం ఆ సర్గలు చదవటం పూర్తయిపోయింది. అత్యద్భుతం అమ్మ. ఆధునిక కాలంలో నమ్మరు, వాళ్ళకి సంతానోత్పత్తి జరిగింది, సంతానం కలిగింది. అది అంటే నిజంగా మనసు పెట్టి కనుక చదివితే విఘ్నం రానియకుండా చేసి ఈ రోజుల్లో కూడా ఆ ఫలితాన్ని అందచేస్తుంది. 15, 16 సర్గలు 20 రోజుల పాటు చదవాలి. పాయసం ముందుగానే వండుకోవాలి. ఎందుకంటే ఆ చదివేటప్పుడు ఆ యొక్క ప్రసారం వాటి మీదకి వెళుతుంది, ఆ పాయసం మీదకి వెళ్తుంది. ఆ పాయసం తింటే అటువంటి ఫలితం వస్తుంది.